అత్యంత కీలకమైనటువంటి రోజు. బీసీ ప్రజలకు ఒక కొత్త ఆశా దినంగా మారబోతా ఉంది తెలంగాణ ప్రాంతంలో. 1948 అక్టోబర్ 17న సెప్టెంబర్ 17న నిజాం సేనలు అంటే నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వదిలి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసినటువంటి సందర్భం ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత. సో రేపు తాజ్ కృష్ణ హోటల్లో బీసీల సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో ఈ ఆవిర్భావం అత్యంత కీలకమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురాబోతూ ఉంది. సో కాబట్టి బీసీ ప్రజలారా మరొకసారి మీ అందరికీ ఇదే ఆహ్వానంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్, చాలా అద్భుతమైనటువంటి అంశాలు తెర మీదకి తెస్తూ ఉన్నాం. బీసీల ఆత్మగౌరవం ఉట్టిపడే విధంగా బీసీల వాటా, బీసీల అధికారం, ఈ అన్ని అంశాలతో రేపటి సభ ఉండబోతూ ఉంది. సో కాబట్టి బీసీ మేధావులందరికీ చాలామందిని కలవాలనేది మేము చూస్తూ ఉన్నాం, కానీ పూర్తి స్థాయిలో అందరినీ రీచ్ కాలేకపోయినాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా బీసీలందరూ కూడా కలిసి రావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక అప్పర్ క్యాస్టులు అయితే దయచేసి ఎవరు రాకూడదు, ఇది ఓపెన్గా చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇది రేపు జరగబోయేటువంటి రేపు అత్యంత కీలకమైంది. ఇటు బీసీలకు ఆ తర్వాత నా జీవితంలో కూడా ఒక సరికొత్త నూతన అధ్యయనం ప్రారంభం కాబోతూ ఉంది. అది బీసీల కోసం, బీసీ జాతుల మనుగడ కోసం ఉపయోగపడేటువంటి దినంగా మారాలని మనసారా కోరుకుంటా ఉన్నా. సో మొత్తానికి ఈ బీసీ నూతన రాజకీయ పార్టీ రేపు రెపరెపలాడబోతూ ఉంది. రైట్, చూద్దాం. ఇక పత్రికలలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూస్తే ఇక్కడ కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం, తెరపైకి కొత్త ప్రాజెక్టులు, బేసిన్లో భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం, ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు, గతంలో అధ్యయనం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఇప్పుడు రేపు మల్లన్న మరిగా మన పార్టీ ప్రారంభం ఉంది, ఈ పత్రికలలో మరి వస్తుందా అంటే చూస్తారు కదా మీరు ఈ పత్రికల సంగతి. తయారీకి ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చి కార్యరూపం దాల్చని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వులు జారీకి కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం 2021 జూన్ 24న ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కృష్ణా బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. గత తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఉంచనుంది. ఇక ప్రాజెక్టుల కింద నీటి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన ఉత్తర్వులను సవరించడంతో పాటు తాజాగా జీవోలు ఇవ్వనున్న వాటిలో కలవకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, హైదరాబాద్ నీటి అవసరాలు, జూరాల వరద కాల్వ, కోయల్కొండ, గండీడు, దౌలతాబాదు, ఎత్తిపోతల, ఆకేరు, మున్నేరు ఆనకట్టలు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ కొనసాగింపు పథకాలున్నాయి. గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ప్రతిపాదనలు కొన్ని ఉన్నా వాటి సామర్థ్యంలో మార్పులు జరగనున్నాయి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆయా ప్రాజెక్టుల కింద కేటాయింపులు ఇలా ఉన్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడే నాటికి మార్పులు జరిగే అవకాశం ఉంది. కలవకుర్తి కింద అదనంగా 13 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా హెడ్ వర్క్ నిర్మాణం, నీటి వాడకానికి తగ్గట్టు కాలువల సామర్థ్యం పెంపు, 20 టీఎంసీలకు నిలువ అంటూ ఒక వార్తను చూస్తాను. ఈ కృష్ణా బేసిన్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దీని మీద చర్చలు పెట్టాలనుకుంటారో ఈ నాయకులంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఉన్నప్పుడే కృష్ణా నదికి కావాల్సిన మోసం జరిగింది. వీళ్ళంతా కలిసి చేసింది, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మనం ఈ టీఎంసీలు బేసిన్లను మాట్లాడుకుంటుంది కేవలం కమిషన్ల కథా కార్ఖాననే, ఇంకొకటి ఏం కాదు. ఇడా కమిషన్లు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి, ఏం కథ అనేది లెక్క తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి మొత్తం కృష్ణా నదికి సంబంధించి జరిగిన మోసం ఒక్కసారి వివరిస్తాను నేను. కృష్ణా నది నీకు మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర నుంచి ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇట్లా నాలుగు రాష్ట్రాల గుండగా ఇట్లా పోతుంది. పోయినటువంటి సందర్భంలో అసలు కృష్ణా జలాల్లో ఎవరి వాటా ఎంత? ఇప్పుడు సరే ఏపీ అది కర్ణాటక మహారాష్ట్ర ఈ రెండు వాటాలు ఒకసారి చూస్తే మనం కర్ణాటకకు 700 టీఎంసీలు కేటాయించింది ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కర్ణాటకకు 700 టీఎంసీలు, మహారాష్ట్రకు 560 టీఎంసీలు, మహారాష్ట్రకు 560 టీఎంసీలు. ఇక ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు. ఉమ్మడి ఏపీ అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. ఇది కేటాయించింది. మరి ఇక్కడ ఈ ఉమ్మడి ఏపీ విడిపోయింది కదా, విడిపోయి ఏపీ సపరేట్ అయింది, తర్వాత తెలంగాణ సపరేట్ అయింది. మరి ఈ కృష్ణానది ఎక్కడ ఎంత వారుతుంది అనంటే మన తెలంగాణ భూములలో 69% భూములను 69% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటుంది. ఇక మిగతాకు సంబంధించి 31% పరివాహక ప్రాంతం ఏపీలో ఉంటుంది. అంటే ఇక్కడి నుంచే పోతుంది కృష్ణ. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ 811లో 69% డివైడ్ చేస్తే ఎంత ఎన్ని టీఎంసీలు రావాలి? 550 టీఎంసీల దాకా వస్తుంది. 550 అంతే కదా. మనకు వాస్తవానికి రావాల్సింది ఎంత? 555 టీఎంసీలు రావాలి. కానీ వస్తుంది ఎంత? 299 టీఎంసీ వస్తున్నాయో లేవో తెలియదు కానీ దీనికి సంతకం పెట్టొచ్చుండు కాక. ఇది ఇప్పుడు అయితే వాస్తవానికి వీళ్ళకి ఎంత రావాలా? దీంట్లో కూడా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఏపీ అన్ని కలిపి అంటే ఈ మూడు కలిపి 15 టీఎంసీలు తెలుగు గంగా ప్రాజెక్టు కింద మద్రాసుకి ఇవ్వాలి. తాగునీటి కోసం ఇవ్వాలి. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయి ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, ఈ ప్రాజెక్టులన్నింటినీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. 42 సంవత్సరాల కింద మొదలు పెట్టినటువంటి ఎస్ఎల్బిసి పొక్కనే ఇల్లు తవ్వలే. 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పొక్కనే తవ్వనటువంటి పాలమూరు పాలకులు వీళ్ళు మొత్తం ఇప్పుడు కృష్ణానదిలో అదనంగా టీఎంసీలు ఎట్లా వాడుకోవాలని ఉన్న టీఎంసీలు వాడుకునే దిక్కులేదు. ఇక్కడ మనకు రావాల్సినటువంటి వాటా ఇది, వస్తున్న వాటా గిది ఎన్నడని అడిగినామా? ఏపీతో ఎందుకు అడుగుతలేం మనం? ఎందుకు అడుగుతలేదు ఈ మాట? పోతిరెడ్డిపాడు కాడ నుంచి 15 టీఎంసీలు మాత్రమే తీసుకుపోవాలి. కానీ పోతిరెడ్డి దగ్గర నుంచే 300 టీఎంసీలు ఎత్తుకపోతుంది ఏపీ. 300 టీఎంసీలు, 15 టీఎంసీలు ఎక్కడ, 300 టీఎంసీలు ఎక్కడ? ఎంత కారం పోతుంది ఎరికేనా? అసలు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నది కరెంట్ ఉత్పత్తి కోసం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇప్పుడు తీసుకుపోతుంది 300 టీఎంసీలు ఎత్తుకపోతుంది. ఇగో పోతిరెడ్డిపాడు కాలువ ఎట్లా పోతుంది అంటే అసలు తెలంగాణకు ఎంత కాలం వస్తుంది, ఏపీకి ఎంత కాలం పోతుందో చూడండి. ఇగో ఇది ఏపీకి పోతున్నటువంటి 50 వేల క్యూసెక్కుల వాటర్ ఇది ఇట్లా వెళ్ళిపోతుంది ఏపీకి. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిది, ఇగో గింత. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిట్ల వస్తుంది, ఏపీకి పోతున్న కాలువ ఇగో గిట్ల పోతుంది. ఏపీ వాటా ఎంత? కేవలం 31% పరివాహక ప్రాంతం. కానీ తెలంగాణ భూములకేని పోతుంది కృష్ణానది. తెలంగాణ భూములు వారాయి. ఇదే పాలమూరు జిల్లా నుంచి పెద్ద నాయకులు పాలమూరు జిల్లా నుంచి ఉండి కనీసం పాలమూరు జిల్లాకు నీళ్లు మళ్లించలేకపోయారు. ఉన్నది ఒక్కటే జూరాల ఒక్కటే ఉన్నది. జూరాల తర్వాత శ్రీశైలము, ఆ తర్వాత అక్కడి నుంచి మనం కేవలం 1500 క్యూసెక్కులు మన చెరువు వస్తుందిగా గిత్తత గా కాలువ మనకు ఇగో ఇట్లా సముద్రాలు నిండినట్టుగా వాళ్ళకు పోతా ఉంది. అది వీళ్ళు సప్పుడు చేయరు. 555 టీఎంసీలు దక్కాల్సిన తెలంగాణకు 299 టీఎంసీలే దక్కుతా ఉంటే వాళ్ళకి ఏం పోయింది? సంతకం కూడా పెట్టొచ్చిండు కాక. కేసీఆర్ సంతకాలే పెట్టొచ్చిండు కదా.
కేసీఆర్ సంతకాలు పెట్టి వచ్చిండు. ఇవాళ ఈయన వాదిస్తా అని చెప్తా ఉన్నాడు. ముందుగానే ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు జిల్లాకి ఎక్కడికి వస్తుంది డిండి ద్వారా, అక్కడనో ఇక్కడనో ఖమ్మం దాకా పోతాయి. ఇవి చేయరు. ఆల్రెడీ తయారైన ప్రాజెక్టును ముట్టుకోరు. ఆ పిల్లలు తీయరట, కొత్తవి కడతారట. కొత్తవి కడితే కమిషన్లు వస్తాయి. కాబట్టి కేవలం కమిషన్ల పంచాయితే వీళ్ళది. ఆయన కాళేశ్వరం బట్టి కొట్టిండు, నేను మూసిని బట్టి కొట్టాలి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి. ఇగో ఇదే కథ. వీళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఏం లేరు. మొత్తం ఇదే దోపిడీ. ఈ దోపిడీకి దిగబడ్డరు. అందుకోసమే మరి మన తాన్ నుంచి బారేటువంటిది, మన తాన్ నుంచే బారుతుంది కృష్ణ. కానీ మన వీళ్లకు నీళ్లు రావు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పుకున్నాం? మన నీళ్లు మనకు రావాలన్నాం. మన నీళ్లు మనకు రాకపోగా ఉన్న వాటాలోంచి సగం ఖాళీ అయ్యి ఏపీకి పోయినాయి. అంతే. ఇది కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమం. దిగ్విజయంగా అటు ఏడికి చిత్తూరు పోయి, రోజా వాళ్ళ ఇంటికాడికి పోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తా, కృష్ణా నీళ్ళు పట్టుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ కృష్ణా నుంచి పోతున్న నీళ్ళుగా ఇప్పుడు గోదావరిలోకేని నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల కాడికేని వీళ్ళు కలుపుతాడట. మళ్ళీ ఇంకా జర పెద్దగా చేస్తారట ఈ కాలువ. ఎక్కడికి పోతాయి వాటర్ అంటే కుప్పం దాకా పోతాయి. నదుల అనుసంధానం పేరుతోటి మొత్తం మల్ల దోపిడి. ఇంత పెద్ద దోపిడీ కార్యక్రమానికి తెర వేసిరు. నీళ్ల ద్వారా వీళ్ళు ఎట్లా పైసలు సంపాదిస్తారో చూడరు. అసలు గోదావరికి అసలు యాక్చువల్గా రాయలసీమకు సంబంధమే లేదు. సంబంధం కూడా లేదు. అది గోదావరి పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉండనే ఉండదు. అసలే ఉండదు, సంబంధం లేదు. కేవలం ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు భారతాయి ఇక్కడ అంతే. అంతే. 71%, 79% గోదావరి తెలంగాణ ప్రాంతంలోనే మారుతుంది. ఉమ్మడి ఏపీలో 79%. కేవలం 21% మాత్రమే. కేవలం మనకు ఎస్ఆర్ఎస్పి ఒకటే వరప్రదాయిని. ఆడ ఎస్ఆర్ఎస్పి, ఇక్కడ జూరాల గంతే. వీళ్ళు ఈ నాయకులంతా ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లతోటి ఏపీ ప్రయోజనాల కోసమే తెలంగాణ నాయకులు పనిచేసి 10 ఏళ్ళు కూడా జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతిరెడ్డి పాడు పెట్టి ఆడికేని ఎత్తుకపోతుందని ఇదే వెలుగు దినపత్రిక V6 ఛానల్ మొర్రో మొత్తుకుంది. ఇవాళ కూడా అదే పరిస్థితి. వీళ్ళు 42 ఏళ్ల కింద మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బీసీని పూర్తి చేయారట. కానీ కొత్తగా ప్రాజెక్టులు ఎట్లా డిజైన్ చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. తమ్మిడి ఎట్టి 150 మీటర్ల ఎత్తులో అవసరమైతే 1500 ఎకరాలకు మనం పరిహారం కట్టిద్దాం, మహారాష్ట్రకు DPR తయారు చేయండి అని చెప్తా ఉన్నారు. మరి కూలిన కాళేశ్వరం సంగతి దాని రిపేర్ ఏం లేదా? ఇక అటు పోయినట్టేనా? 1,00,000 కోట్లటేనా? కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల దశకిందయా, ఓకే కూలింది. దాని రిపేర్ సంగతి ఏంది? రిపేర్ చేసుకోవన్నా వద్దా? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అవినీతి పరుల పైన చర్యలు తీసుకో. కానీ అసెట్ మాత్రం తెలంగాణది కదా, అది ఆడ పైసలు పెట్టినాం కదా. మరి దాని సంగతి ఏంది? అది ముట్టుకుంటే పైసలు ఏడొస్తాయి? రావు కదా. కొత్తగా కట్టాలి, మళ్ళా కొత్తగా కట్టాలి, కొత్తగా కమిషన్లు కొట్టాలి. ఇగో ఇది కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఏపీకి పోయే నీళ్ళు ఎట్లా పోతున్నాయి వరద, తెలంగాణకు వచ్చే నీళ్ళ వరద చూడ కాలువ, పిల్ల కాలువ. అందుకోసమే ఇలా బండారం అంతా బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. పెడదాం. కొన్ని కీలక నిబంధనలపై స్టే. ఇక వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిర్వహించలేమన్న సుప్రీంకోర్టు. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి. తుది విచారణలో పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన. స్వాగతించిన ముస్లిం సంస్థలు. రైట్గా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోనే అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మైన్తో కూడిన ధర్మాసనం 128 పేజీల్లో ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వారే వక్ఫ్ను ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధనలపై ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిబంధనలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధతకు అనుకూలంగానే ఆలోచనలు సాగుతాయి. అత్యంత అరుదైన కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ప్రాథమికంగా విచారించి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులేనని, చట్టం
రాజ్యాంగబద్ధతపై అటు పిటిషనర్లు ఇటు ప్రభుత్వం పూర్తి వాదనలు వినిపించడాన్ని ఇవి నిలువరించబోవని పేర్కొంది. చట్టంలో నిబంధనలపై మధ్యంతర స్టే ఇచ్చేటప్పుడు కోర్టులు నెమ్మదిగా వ్యవహరించాలని సూచించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ల ప్రయోజనాల రక్షణకు భాగస్వాముల ఈక్విటీలకు సమతూకం చేయడానికి కొన్ని నిబంధనలపై స్టే ఇస్తున్నామని తెలిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులో ముస్లిం సంస్థలు స్వాగతించాయి. కీలక నిబంధనలపై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే ఈ కార్యక్రమాలు చేసినాయి. ఇక అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం. ఎన్నికల సంఘాన్ని సుప్రీం హెచ్చరిక. అక్టోబర్ 7న తుది విచారణ చేపట్టబోతామట. అక్రమం 100% జరిగింది. బతుకున్న వాళ్ళనే సచ్చినట్టుగా చూపించారు. 65 లక్షల ఓట్లు తీసేసి వీధి దీపాలపై పక్కాగా లెక్క, ప్రతి లైట్ వెలగాలి, అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన ఇప్పుడు ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయేదాకానైతే వెలగాలి, తర్వాత వెలిగినా వెలగకపోయినా పెద్ద ఇప్పటి వరకు అయితే జర చూడరు అని చెప్తున్నారు. ఊర్లల్లో సంక్షోభం ఉన్నా ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే. ప్రారంభ వేతనమే కొలమానం కాదు. అనుభవం తర్వాత భారీగా ప్యాకేజీ. ఈనాడుతో నైపర్ గువాహటి డైరెక్టర్ ఆచార్య యుఎస్ఎన్ మూర్తి అంటూ ఒక వార్త చూస్తాం. కోర్సు పూర్తి కాగానే ప్రాంగణ నియామకాల్లో ప్రారంభ వార్షిక వేతనం ఒక్కటే చూడొద్దు. ఐటీ పరిశ్రమ తరహాలో భారీ ప్యాకేజ్ ఉండకపోవచ్చు. ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నా అధిక శాతం మందికి ఉద్యోగాలు వచ్చే రంగాల్లో ఫార్మా రంగం ఒకటే అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఏఎన్హెచ్ఏ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఈడ కళాశాలల బంద్ విరమణ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 రంగాలను మోసం చేసిండు. విద్యా ఉద్యోగం. పోయినసారి కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పిండా. ఫస్ట్ బడ్జెట్ లో 9,200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది ఎంత ఎరికైనా 2,000 కోట్లు. 7,000 కోట్లు ఉల్టా తిన్నారు. మళ్ళా పెద్ద దొంగల ముఠా తయారైపోయింది. అంటే ఎక్కడైతే పేదవాడు చదువుకుంటాడో, పేదవాడు వైద్యం చేయించుకుంటాడో ఆ రంగాలను ఖతం చేసిరు అన్నట్టు. ప్రైవేట్ ఆసుపత్రిలో బంద్ చేస్తున్నట్టు ప్రకటించినగా. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్రాజ్ రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారట. ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ రాత్రి నుంచి ఇక కార్డు తీసుకపోతే నడవై ఈ ఇత్తే కదా వీళ్ళు దూపగదాయతందుకే ప్రాజెక్టుల మీద ఉన్న సో ఇంకో కార్డు లేదు. ఎవరికి కావాలా ఈ దిక్కుమాలే ఈ నందనవనాలు సుందరవనాలు ఎవరికి కావాలి? సస్తుంటే జనం ప్రాణాలు కాపాడు. కళాశాలల బంద్ విరమణ. సర్కార్తో చర్చలు సఫలం. వారంలో 600 కోట్లు, దీపావళి లోపు మరో 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం. ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధుల వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో రాష్ట్రంలో సోమవారం నుంచి చేపట్టిన వృత్తి విద్యా కళాశాలల బంద్ను యాజమాన్యాలు విరమించుకున్నాయి. ప్రభుత్వంతో 2వ రోజు సోమవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇప్పుడు ఈ కాలేజీలు ఉన్నాయిగా, రెడ్డి గారుల ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళకి 600 కోట్లు ఇస్తారట. మళ్ళీ దీపావళి కల్లా మళ్ళీ 600 కోట్లు బంద్ పెడతాం కాలేజీలని బెదిరించి తెచ్చారు. అంతే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి ఇవన్నీ, బరాబర్ జమ అవుతాయి. ఇక ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందాం, నిర్ణయాత్మక చర్యలకు ఇదే తగిన సమయం. ఇస్లామిక్ అరబ్ నేతల ఉద్ఘాటన. దోహాలో 50కి పైగా దేశాల అత్యవసర భేటీ జరిగిందట. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు పెట్టు, ఇక అదందరినీ డిస్టర్బ్ చేస్తుంటది. బండి సంజయ్పై కేసీఆర్ పరువు నష్టం దావా. ఇక ఫిర్యాదుదారుల వాంగ్మూలం నమోదు. గొర్రెల కుంభకోణంపై ఈడీ విచారణ. ఇప్పుడు ఏమో అవసరం లేదు, మెల్లగా కానీ దాని సెటిల్మెంట్ అయినాక చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్ యాడ్, అది కూడా వార్తలానే ఇచ్చిండ్రు, అది కూడా వార్తలానే. మళ్ళా ఇక వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి. సవరణ చట్టంలోని పలు కీలక ప్రొవిజన్లపై సుప్రీం స్టే. వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ నిలిపివేత. ఆస్తిని వక్ఫ్ చేసే విషయంలో 5 ఏళ్ల నిబంధన బ్రేకు. వక్ఫ్ ఆస్తులపై ఇప్పుడున్న అధికారులను మార్చొద్దన్న ఆదేశం. బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తి ఉంటే బెటర్. సెంట్రల్ బోర్డులో ముస్లిమేతరులు 4గురికి మించొద్దు. స్టేట్ బోర్డులో 3 ముస్లిమేతరులు ఉండాలి. స్వాగతించిన ముస్లిం పెద్దలు, సంఘాల ప్రతినిధులు. వక్ఫ్ బోర్డులో ఇక చట్టవిరుద్ధమని తేలితే సర్ను పక్కన పెడతాం. ఈసీని హెచ్చరించిన సుప్రీంకోర్టు. సర్పై అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేం. తుది తీర్పు పాన్ ఇండియాకు వర్తించేలా ఉంటుంది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని వెళ్ళడంటూ ఫస్ట్ దాన్ని సెట్ చేయకపోతే ఈ దేశంలో ఎలక్షన్ ఎవరు నమ్మడిగా కష్టం. అవును. ఇండియా పాక్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం. ఇక ఆసియా కప్ లో ఇండియా పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం ఇంటర్నేషనల్ క్రికెట్ ను కుదిపేస్తుంది. ఈ మ్యాచ్ కు రెఫరీగా పనిచేసిన ఆండీ ఫెక్రాఫ్ట్ ను టోర్నమెంట్ ప్యానల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పీసీబీ హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉందట. షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదండి. ఇక ఎల్ఈడి స్ట్రీట్ లైట్ల కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింకు. పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షణ. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు.
ఇక ఫీజు బకాయిలు రిలీజ్కు ఓకే, వెంటనే 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు సఫలం. బంద్ విరమిస్తున్నట్టు ఫతీ ప్రకటన. ఓకే, ఇక నేటి నుంచి యథాతథంగా కాలేజీలు, మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాను డిప్యూటీ సీఎం బట్టి. ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్పై కమిటీ వేస్తామని వెల్లడి. మొత్తానికి ఇప్పుడు మళ్ళా రెడ్డి గార్ల కాలేజీలు, టీకేఆర్లు, బీకేఆర్లు, మల్లారెడ్డి అన్నిటికీ పైసలు వస్తాయి, 600 కోట్లు జమ అవుతున్నాయి. రేపు ప్రజాపాలన దినోత్సవం, పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం అంటూ ఒక వార్త. రేపే బీసీల జెండా, బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతా ఉంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తా ఉన్నారు. సో కాబట్టి బీసీ ప్రజలారా, ప్రతి గ్రామంలో ఈ బీసీ జెండా ఎగరాలి, ప్రతి చోట ఈ బీసీ నినాదం నింగినంటాలి. అదేవిధంగా బీసీ ప్రజలారా, ఎన్ని రోజులున్నా వీళ్ళని నమ్మడానికి వీల్లేదు, వాళ్ళ వల్లంతా విషయమే ఉంది. మనల్ని తరతరాలుగా మన రక్తం దాగుతూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు మనకిచ్చుడేంది, మనది మనం తీసుకుందాం. అందుకోసమే ఈ రేపటి కార్యక్రమం జరగబోతోంది హోటల్ తాజ్ కృష్ణ. రేపు 11 గంటలకి మనం అందరం కలుసుకుందాం అక్కడ.